ధైర్యంగా ఉండండి, మేమున్నామంటూ భరోసా కల్పిస్తూ రేణిగుంట ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి డాక్టర్ రెడ్డివారి శ్రీలక్ష్మి ఆరోగ్య సిబ్బంది గుత్తివారిపల్లి గ్రామనందు ఇటీవల డయేరియాతో హాస్పిటల్లో చికిత్స పొంది తిరిగి ఆరోగ్యం కుదుటపడి ఇంటికి తిరిగి వచ్చిన రోగుల ఇంటికి వెళ్లి రోగులకు భరోసా ధైర్యం కల్పిస్తూ మేమున్నాం, ఆరోగ్యంగా ఉండండి అంటూ ధైర్యం కల్పించారు. ఈ సందర్భంగా డాక్టర్ రెడ్డివారి శ్రీలక్ష్మి మాట్లాడుతూ ఇటీవల డయేరియాతో గుత్తివారిపల్లి గ్రామనందు కొంతమంది హాస్పిటల్లో చికిత్స పొందుతుండడం జరిగిందని గుర్తు చేశారు. వారి ఆరోగ్యం కుదిరిపడి తిరిగి ఇంటికి రావడం జరిగిందని, వారి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకుని ఆహార నియమాలతో పాటు వారు వేసుకునే మందులు సకాలంలో వేసుకోవాలని తెలియజేయడం జరిగిందని వివరించారు. ఈ సందర్భంగా డాక్టర్ రెడ్డివారి శ్రీలక్ష్మి మాట్లాడుతూ డయేరియా వ్యాధి ప్రధాన లక్షణాలు రోజుకు 3 అంతకంటే ఎక్కువసార్లు నీళ్లతో కూడిన వదులుగా ఉండే మలం వెళ్లడంతో పాటు కడుపు నొప్పి, తిమ్మిరి, వికారం, వాంతులు, జ్వరం, తలనొప్పి, అలసట వంటి లక్షణాలు ఉంటాయన్నారు. దీనికి కారణం బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్ అతిసార వ్యాధికి సాధారణ కారణమని చెప్పొచ్చన్నారు. మల విసర్జన తర్వాత సబ్బుతో చేతులను శుభ్రంగా కడుక్కోవాలన్నారు. అలాగే అతిసార వ్యాధి రోగి బతికితే డయేరియా చేస్తే కలరా అంటారని సామెత వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ప్రకారం ఒక మనిషి రోజుకు 3 అంతకంటే ఎక్కువసార్లు వదులుగా విరోచనాలు చేసుకుంటే దానిని అతిసారం అంటారని గుర్తు చేశారు. అతిసార వ్యాధి సురక్షిత నీరు తాగుతూ పరిశుభ్రత పాటించడం వల్ల నివారించొచ్చన్నారు. తరచుగా నీళ్లు దాహం ఎత్తినప్పుడు ఓఆర్ఎస్ ద్రావణాన్ని తరచుగా తీసుకోవాలన్నారు. విరేచనాలు రావడానికి ప్రధాన కారణం తినే ఆహారంలో బ్యాక్టీరియా ఉంటే విరేచనాలు కలగచేసే అవకాశాలున్నాయన్నారు. నిల్వ ఉన్న ఆహార పదార్థాలను తీసుకురావద్దన్నారు. వర్షాకాల సమయంలో అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అతిసార వ్యాధి వచ్చినప్పుడు నిర్లక్ష్యం చేయకుండా సకాలంలో హాస్పిటల్ నందు చికిత్స పొందాలన్నారు. ఈ కార్యక్రమంలో హెల్త్ సూపర్వైజర్ శివశంకర్, ఎంఎల్హెచ్పి శివశంకర్, ఏఎన్ఎం నాగభూషణ, ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు. బీప్ మాత్రం వేయాలా, మళ్ళీ మధ్యాహ్నం వేయాలా మాత్ర కేసులు మేడం. మా ఫీడింగ్ ఇచ్చేటప్పుడు పైప్ లైక్ బాగా ఎత్తుగా దింపేసి కూర్చోబెట్టాను, ఇట్లా కూర్చోలేదు సార్. డయేరియా కేసుతో బాధపడుతున్న వారిని ప్రైవేట్ హాస్పిటల్ కొంతమంది, కిచెన్స్లో కొంతమంది జాయిన్ అయ్యి ఉన్నారు. వాళ్ళంతా కూడా ఒకరొకరు డిశ్చార్జ్ బాగా ఆరోగ్యం మెరుగుపడి ఒకరొకరు డిశ్చార్జ్ అయ్యి ఇల్లు చేరుతున్నారు. ఇంటికి వచ్చిన ప్రతి ఒక్కరిని మెడికల్ ఆఫీసర్ గారు, వైద్య సిబ్బంది అంతా మార్నింగ్, ఈవినింగ్, మధ్యాహ్నం పూట పోయి వాళ్ళకి చేయవలసిన బీపీ, షుగరు, తర్వాత పల్స్ ఆక్సిమీటర్తో వాళ్ళ ఆరోగ్య పరిస్థితిని చెక్ చేసి వాళ్ళు తీసుకునవలసిన ఆహారం గురించి హెల్త్ ఏమి మధ్యాహ్నము కారణం ఇవంతా తినకుండా మధ్యాహ్నమే తీసుకోమని, తర్వాత నీరసంగాను వాళ్ళు ఓఆర్ఎస్ ఇవన్నీ తీసుకొని ఏమీ ఇబ్బంది ఉండదని చెప్పి వాళ్ళకి కొంచెం భరోసా కల్పించి తర్వాత వాళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తలు గురించి విశదీకరించడం అయింది. ఏం తాత వేసుకున్నావు మాటల్లా తాత? మీరు రాయాలా, నా దగ్గర రాయిపిస్తున్నారు.